హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శైలు స్పెషల్స్. ఈరోజు వీడియోలో దేవి నవరాత్రుల్లో ఆఖరి రోజు విజయదశమి రోజున అమ్మవారికి ప్రసాదంగా పెట్టే నువ్వులన్నం చూపించబోతున్నానండి. చాలా సింపుల్గా క్విక్గా చేసుకునే రెసిపీ అండి ఇది. అలాగే ఎప్పుడైనా లంచ్లోకి క్విక్గా చేయాలనుకున్నప్పుడు ఇది బెస్ట్ రెసిపీ అండి. మరి లేట్ చేయకుండా అమ్మవారికి ఎంతో ఇష్టమైన నువ్వులన్నం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా రైస్ ఉడికించుకోవడం కోసం కుక్కర్ తీసుకుని 1 కప్పు రైస్ వేసుకోండి. ఈ రైస్ని 2-3 సార్లు శుభ్రంగా కడిగి 2 కప్పుల వాటర్ వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ ఆయిల్ కూడా వేసుకోండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి 2 విజిల్స్ రానివ్వాలి. ఇలా రైస్లో ఆయిల్ యాడ్ చేసుకోవడం వలన రైస్ పొడి పొడిగా ఉంటుందండి. మీరు కావాలంటే రైస్ని నార్మల్గా కూడా ఉడికించుకుని తీసుకోవచ్చు. రైస్ ఉడికేలోపు మరోవైపు స్టవ్ ఆన్ చేసుకుని గిన్నె పెట్టి 1 టేబుల్ స్పూన్ పల్లీలు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1/2 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2-3 ఎండుమిర్చి వేసుకోండి. ఎండుమిర్చి పెద్దవైతే కనుక 1 లేదా 2 వేసుకుని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం కరివేపాకు కూడా వేసి బాగా ఫ్రై చేసుకుని లాస్ట్లో 2 టేబుల్ స్పూన్స్ నువ్వులు వేసుకుని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసి పూర్తిగా చల్లారనిచ్చి మెత్తని పొడిగా చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్ మళ్ళీ పెట్టి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసి ఫ్రై చేసుకోండి. ఇందులోనే 2 ఎండుమిర్చి అలాగే 2-3 పచ్చిమిర్చిని కూడా చీలికలుగా కట్ చేసి వేసుకోండి. దీనిలోనే కొంచెం కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకోండి. ఈ పోపులన్నీ కూడా బాగా వేయించుకున్నాక మంటను లో ఫ్లేమ్లోకి పెట్టుకుని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పౌడర్ వేసి ఒక్కసారి కలుపుకుని ఉడికించుకున్న రైస్ వేసి కలుపుకోవాలి. ఈ రైస్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకుని బాగా కలుపుకోండి. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర కూడా వేసి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇంతేనండి, చాలా సింపుల్ ప్రాసెస్లో నువ్వులన్నం తయారు చేసుకోవచ్చు. ఈ నువ్వులన్నం చాలా బాగుంటుందండి. అప్పుడప్పుడు లంచ్లోకి చేసుకోవడం వలన హెల్త్కి కూడా చాలా మంచిది. మరి ఈ గోదావరిపల్లి యొక్క శైలు స్పెషల్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేసి చెప్పండి. మరిన్ని రెసిపీస్ కోసం శైలు స్పెషల్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే బెల్ బటన్ కూడా ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.